ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధరా సుప్రభాత సేవలో ఖర్చు పెడితేనే 50 లక్షల కోట్ల బడ్జెట్ కుడుతుందంట. మన ఎవడు ఏం కొనకపోతే బడ్జెట్ ఏమిటి అన్ని ఉన్నాయి. వినియోగ సంస్కృతి కూడా పెరగాలంటే వస్తువులు కొనాలి. మనం ఎవరు కొనకపోతే మార్కెట్ వినియోగం ఎలాగా ఆర్థిక పరిస్థితులు దేశంలో 3వ స్థానం కాదు 35వ స్థానం రాదు. మనం అందరూ కొంటేనే వస్తుంది. అంటే ఉన్నవాళ్ళు కొనాలి, లేని వాళ్ళు కొనవద్దు. లెక్కది అంటే వినియోగం చేయాలి. ఆ వినియోగం ఎంత 50% ఎంత లెక్క చెప్పారు. మళ్ళీ 25% పొదుపు దాచేయాలి. నువ్వు సేవింగ్స్ బ్యాంకా, ఫిక్స్డ్ డిపాజిటా, బంగారం మీద పెడతావా, షేర్లో పెడతావా, ఎందులోనే పెట్టు, మొత్తం మీద పావలా దాచే. భవిష్యత్తు ఆరోగ్యాల కోసం ప్రధానంగా ఇవాళ అది పెద్ద సమస్య. దాచే 50% ఖర్చు పెట్టాయి. నీ స్థాయికి తగినట్టే సమాజంలో బతకమని చెబుతోంది హిందూ సమాజం. అందరినీ నిరాడంబరంగా ఉండమని చెప్పని. ఎందుకంటే భగవంతుడు కొందరికి ఐశ్వర్యం ఇస్తాడు, కొందరికి ఎంత ప్రయత్నించినా రాదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉండాలి, లేనివాళ్ళు ఉన్నవాళ్ళని చూసి ఆనందించాలి, అసూయ పడకూడదు. అప్పుడు వీళ్ళకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అసూయపడదు. ఆ తల్లిని చూస్తే లక్ష్మీదేవిలో ఉంది అని దండం పెట్టుకుంటే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి వస్తుంది. అసూయ పడితే గొడవలు మిగులుతాయి. అదే హిందూ ధర్మం చెబుతుంది ఎంతసేపు. అందుకని చంద్రుడికి వెన్ననిచ్చాడు, సూర్యుడిని అగ్నికి వేడిని ఇచ్చాడు. అగ్ని కంగారు పడక్కల ఎస్కిమోలని